హాయ్ ఫ్రెండ్స్, అది 1686వ సంవత్సరం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ సామ్రాజ్యం పైన యుద్ధానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ ఇది ఒక తెలియతక్క ఆలోచన. ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యం అప్పటికే భారత ఉపఖండంలో శక్తివంతమైన సామ్రాజ్యం. దాంతో పాటుగా మొఘల్ సామ్రాజ్యం యొక్క సైన్యము దాదాపు చాలా రెట్లు ఎక్కువ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చుకుంటే. అలాంటప్పుడు జరిగేది ఏముంది, మొఘల్ సామ్రాజ్యం సునాయాసంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఓడించడం జరుగుతుంది. ఓడించడమే కాకుండా అప్పటివరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో స్థాపించిన ట్రేడింగ్ పోస్ట్ అనగా ఫ్యాక్టరీస్ ని జప్తు చేసుకోవడం జరుగుతుంది. ఈఐసి అఫీషియల్స్ ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వార్లో పాల్గొన్న బ్రిటన్ ఈస్ట్ ఇండియా ఆర్మీలో ఉన్న వాళ్ళను దొరకబెట్టి మరీ చెప్పడం జరుగుతుంది. దీంతో చేసేదేమీ లేక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ కాళ్ళ బేరానికి రావడం జరుగుతుంది. అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ ముందు మోకళ్లపై కూర్చొని జోసియా చైల్డ్ క్షమించమని చెప్పి ప్రాధాయపడడం జరుగుతుంది. ఇంతలా ఘోరం ఓటమి జరిగిన తర్వాత ఈ కంపెనీ మళ్ళీ ఇండియాలో వచ్చి బిజినెస్ చేసి ట్రేడింగ్ చేసి మనపై పరిపాలిస్తుందని చెప్పి ఎవరైనా ఆశిస్తున్నారు? అసలు ఈ కంపెనీ ఇండియాలో ఎలా వచ్చింది, మెల్లమెల్లగా ఇది ట్రేడింగ్ చేస్తూ ఆక్రమించడం ఎలా చేసింది, ఆ తర్వాత ఇండియాలో ఎలా పరిపాలించింది తెలవాలి అంటే మనం ఈ కథలో కాస్త వెనక్కి వెళ్లాల్సిన సమయం. అది 1600 సంవత్సరం. 1600 సంవత్సరంలో ద గ్రేట్ బ్రిటన్ లో ఒక కంపెనీ పుడుతుంది. ఆ కంపెనీ పేరే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక చిన్న కంపెనీ, దాదాపు 125 షేర్ హోల్డర్స్ తోని ఒక 70,000 ఫండ్స్ రైజ్ చేసి ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పైసెస్ బిజినెస్ చేయడం. అంటే ఈస్ట్ ఏషియాలో దొరికే స్పైసెస్ ని యూరోపియన్ కంట్రీస్ లో బిజినెస్ చేయడం అని చెప్పి. అయితే అప్పటి ద బ్రిటన్ క్వీన్ ఎవరైతే విక్టోరియా II ఉన్నారో తన రాయల్ చార్టర్ పర్మిషన్ తీసుకొని ఈస్ట్ ఏషియాకి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే సముద్ర మార్గాన ఇండోనేషియా ఐలాండ్స్ కి చేరుకొని అక్కడ ట్రేడింగ్ చేయడానికి వెళ్తుంది. అయితే అప్పటికి అక్కడి ప్రజెన్స్ స్పానిష్, పోర్చుగల్ మరియు డచ్ కంట్రీస్ ఉంటాయి. వీరు అక్కడ బిజినెసెస్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, మోనోపల్లిగా ఎదుగుతూ ఉంటారు. అయితే అక్కడ వీళ్ళు చేరుకుని అక్కడ ఒక 2 ఫ్యాక్టరీస్ కూడా నెలకొల్పడం జరుగుతుంది. కానీ అప్పటికే స్పానిష్ మంచి అక్కడ మోనోపల్లి బిజినెస్ చేస్తూ ఉంటుంది. అక్కడ నుంచి యూరోపియన్ కంట్రీస్ లో మంచి బిజినెస్ చేసి లాభాలని అందిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ అనవసరము, ఇలా ఉంటే తను బిజినెస్ లో ఎదగలేను, ఇంకొక కంట్రీని చూసుకోవాలని చెప్పి దాని కన్ను మన ఇండియా పైన పడుతుంది. దీని ద్వారా అప్పటి కెప్టెన్ అయిన అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కెప్టెన్ అయిన విలియం హాకిన్స్ ఇండియాలోని గుజరాత్ కి రావడం జరుగుతుంది. సూరత్ చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గాన మొఘల్ సామ్రాజ్యపు రాజధాని అయిన ఆగ్రాకి చేరుకోవడం జరుగుతుంది. మొఘల్ చక్రవర్తి అయిన జహంగీర్ దగ్గరికి వెళ్లి ఇక్కడ బిజినెసెస్ చేసుకోవడానికి పర్మిషన్ అడగడం జరుగుతుంది. ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యం అప్పటికే చాలా శక్తివంతమైన సామ్రాజ్యం. వీళ్ళతో యుద్ధం చేస్తే ఒరిగేదేమీ లేదు, మేమే ఓడిపోతాం, మాకే నష్టం జరుగుతుంది, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి బిజినెసెస్ స్థాపిద్దామని చెప్పి విలియం హాకిన్స్ అక్కడికి వెళ్లి పర్మిషన్ అడగడం జరుగుతుంది. అయితే పోర్చుగీస్ తోని మంచి